వస్తున్నాయి ఫీలింగ్ వచ్చి వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్. Hey, I've seen this one. This is a classic. ఆరింటికి ఒకసారి వేడింటికి ఒకసారి కూకుంటే ఒకసారి లేస్తే ఒకసారి. బాబు రెడ్డి బాబు స్టార్ట్ కెమెరా రే ఆ ఎనప సామాన్లో నీటి రమ్మని చెప్పు. మొహం పగిలిపోతుంది. వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మన సెలబ్రిటీ భూ లక్ష్మి. సో 143 వేనా నా కళ్ళలోకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. బాబోరా నీకు చదివే లేదురా. సో ఎలా చెప్తే ఎవరికి అర్థం కాదనమాట. సో అదేరా మన సామాన్ లాంటి సామాను బాగుండేది అందరా ఎదవల్లారా. మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది. చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది మొత్తానికి అర్థమైంది. మొత్తానికి కదా ఆల్మోస్ట్ అంతా సోషల్ మీడియా మొత్తానికి అర్థమైంది అనమాట. అక్క మొగుడుతో కాపురం చేస్తుందో లేదో తెలియదు కానీ కెమెరా ముందు మాత్రం గంటలు ఉంటది అనమాట. ఈ విషయం మీకు ఎండింగ్ లో చెప్తాను, మీరు త్రూ అవుట్ వీడియో చూడండి. సో ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవ్వాలన్నమాట. అందరిలా ఇప్పి చూపెడదామంటే ఇంట్లో ఉన్న మొగుడు ఒప్పుడు, కానీ ఎలా అయినా ఫేమస్ అవ్వాలన్నమాట. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవ్వాలంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క స్టైల్ ఉంటది. బట్ ఆంటీకి మాత్రం ఒక కామెంట్ ఆంటీని అట్లా ఎక్కిచ్చేసింది అనమాట. నాకెందుకు కొడతారులే లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే. సో మన ఆడియన్స్ అందరికి నేను చెప్పేది ఒకటే. సో ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడైతే మీ రీల్ వైరల్ అవుతుందో సో మీరు అప్పుడు బజార్ పడ్డారని మీరైతే సో ఖచ్చితంగా గమనించాలన్నమాట. మాట నేను ఎందుకు అన్నానంటే సుష్మా భూపతి సాంగ్ ఎప్పుడైతే ఫేమస్ అయిందో ఆమె జీవితం అప్పుడు బజార్ లో పడింది అనమాట. అండ్ అదే సో భూలక్ష్మి 143 కూడా ఎప్పుడైతే ఏదైతే ఈ సామాన్లు టాపిక్ వైరల్ అయిపోయిందో సో అప్పటి నుంచి అక్కడ ఆపడం కష్టం అయిపోయింది అనమాట. సో ప్రస్తుతానికి ఆంటీ తెలియని లేరు అనమాట. సో కుమారి ఆంటీ ఎంత ఫేమస్ అయిందో ఈ ఆంటీ అంత మించి ఫేమస్ అయింది. సో దానికి నేను చాలా సంతోషిస్తున్నాను అనమాట. మాకెందుకు కొడతారులే లైక్లు, సీనా తమ్ముడు ఎక్కడ మర్చిపోయావుగా. సో ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి ఆనిమిత్యాలన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ గుట్లగా దాచింది అంత అక్క. సో అక్క గురించి ఈరోజు టాపిక్ ఎందుకు వచ్చిందంటే సో రీసెంట్ గా అక్క సామాన్లు టాపిక్ ఏదైతే ఉందో సో ఇది తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అనమాట. సో మ్యాటర్ ఏంటని చెప్పేసి అక్క అకౌంట్ ఓపెన్ చేశాను అనమాట. సో స్టార్టింగ్ షాక్ అయిపోయాను. అక్క ఆల్మోస్ట్ 10,140 పోస్టులు పెట్టింది. సో 10,000 రా నాయన, 1000 పోస్టులు కాదు 10,000 పోస్టులు అనమాట. సో ఈ వాళ్ళని చూసుకుంటే భగవంతుడా అనిపించింది. అదే పనిగా ఒక రకంగా చెప్పాలంటే అక్క ఇన్స్టాగ్రామ్ లో యుద్ధం చేస్తుంది అంతే. సో ఎవడన్నా అడ్డొస్తే బలైపోతారు. సో అక్క స్టార్టింగ్ లో జనరల్ గా బాగానే చేసింది అనమాట. జస్ట్ కూర్చొని మాట్లాడటం ఇంతవరకు ఓకే. ఎప్పుడైతే ఈ సామాన్య టాపిక్ వైరల్ అయిందో అండ్ అప్పుడు అక్కలో ఉన్న టాలెంట్ మొత్తం బయటకు రావడం స్టార్ట్ చేసింది అనమాట. డాన్స్ వేస్తుంది అండ్ పైకి కడుతుంది కిందకి కడుతుంది అండ్ ముందుకు వచ్చేసి సో ఎవడరా నా బట్ట ఎవడరా నువ్వు బాలకృష్ణ అన్నట్టు బాగుండాలా. ఎవరురా నువ్వు కొత్తలే చెప్పుతా. సో అక్క ఆ రేంజ్ లో డైలాగులు కూడా ఇస్తుంది అనమాట. సామాన్లు బాగుండేది ఇందిరా అని చెప్పేసి. సో ఏదైతే సామాన్లు బాగుండాలని చెప్పేసి కామెంట్ పెట్టారో దాన్ని అక్క యూజ్ చేసి అండ్ మనోళ్ళు దాన్ని ట్యాగ్ చేసి హ్యాష్ చేసి ట్రెండ్ చేసి సో ఈ రోజు దాన్ని వైరల్ చేయడం వల్ల ఇంతకుముందు అక్క రోజుకి 4-5 వీడియోలు పెట్టేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక రోజులో 20-30 రీల్స్ పెడుతుంది అనమాట. సో బికాస్ పోనీ వాటికి వ్యూస్ ఏమైనా తక్కువ ఉన్నాయి అంటే లేవు. సో ఉన్న టాలెంట్ ఏమైనా ఉందంటే అక్క పాట పాడుతుంది. మీకోసం పాట వినిపిస్తాను. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను ఆశలెన్నో పెట్టుకున్నాను ఎంతలా నిన్ను నమ్ముకున్నాను ఆశలెన్నో పెట్టుకున్నా. అక్కడ డాన్స్ వస్తుంది అంటే డాన్సులు కూడా వస్తుంది. మీకోసం డాన్స్ చూపిస్తాను. గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో తగులుతాయంటారు కాదన్నా. ఏ జన్మలో ఆ జన్మలోదే. ఎప్పుడు అక్క బూతులు తిడుతుందా అంటే బూతులు కూడా తిడుతుందో మీకోసం బూతులు వినిపిస్తాను. బాగుండాలా. ఎవరురా నువ్వు కొత్తలే అక్క ఇంకేమైనా చేసిద్దా అంటే సో ఇంకేమైనా చేసి బయటపడ్డ రోజు మిగతా విషయాలు మాట్లాడుకుందాం మనం. అండ్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళకి అసలు లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి.